పాప మేడం పెరుల్లో వచ్చారు. పేరోల్లో వచ్చినవాడు చేయి చేసుకున్నాడు పాపమంట. అమ్మా మీ అబ్బాయి కేసు తీసుకుంటారు, మీరు వెళ్ళండి. సరేనమ్మా. వెళ్ళవయ్యా. అడవివరం చోడవరం వీటితో సంబంధం ఓ చోడవరం జైలు నుంచి మార్చారు ఆడేవిడా మేడం? రాజమండ్రి జైలు నుంచి రిలీజ్. ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు వాడు చనిపోయాడు. అతనితో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. పెరోల్ ఖైదీ తిలక్ వర్మ మేడం. మూర్తి మేడం ఆ తిలక్ ఏ జైలు? అడవివరం జైలు. ఎవరు చెప్పు. 2000 నుంచి కరెంట్ మేడం. 2000 లో అడవివరం జైలే లేదయ్యా, ఆ తర్వాతే షిఫ్ట్ అయింది. వెళ్ళు, వెళ్ళి ప్రొబేషన్ రిపోర్ట్ తీసుకురా. ఓ ఏ జైలు? చోడవరం జైలు మేడం. 2005 లో డేవిడ్ తో చోడవరం జైల్లో ఉన్న తిలకే రిషితో అడవివరంలోనూ ఉన్నాడు. జాక్ ఇతనా? మేడం మేడం ఈయన మేడం ఈయన మేడం ఇలా కనిపెట్టారు మేడం. ఆ ఫారెన్ ఫ్రెండ్ ఇతనా? సరిగ్గా తెలియట్లేదు మేడం, కానీ హైట్ గా ఉన్నారు మేడం. ఈ వాచ్ ఎప్పుడు దొరికిందన్నా? చెప్పాను కదా మేడం, అన్నగారు బాడీ తీసిన తర్వాత క్లీన్ చేస్తున్నప్పుడు దొరికిందని. మర్చిపోయారా? ఆ. అన్నగారు శవం చూడడానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం. మేడం అంటే మీ వాచ్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాచ్ పోయిందనుకున్నాను, కానీ మర్డర్ జరిగినప్పుడు వాచ్ అక్కడే ఉంది. సో తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసుకెళ్లి ఉండాలి. తిలక్ ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? అన్నా ఎవరిని వాచ్ చేస్తున్నావు? ముహూర్తం టైము దాటిపోతోంది. సార్ ఆ పార్టీ సైన్ చేస్తారు, మీరు వచ్చేస్తే అంతా అయిపోయింది. సరేనండి, ఇప్పుడే వస్తాను. మంచిది బాబా. ఒకటి గమనించావా? అందరూ బాగానే ఉంటున్నారు, మనం వెళ్ళి చూస్తున్నాం, చూడగానే చూస్తున్నారు. ఇక్కడ కూడా ఇంతమందిని చూస్తున్నాం, వీళ్ళలో ఎవరు చేస్తాడో ఏంటో. ఎందుకు శ్రీశైలం ఇలా భయపెడతారు? నేను నా కూతురు వస్తుందా అని ఎదురు చూస్తుంటే. ఓహో, కూతుర్ని చూసే జోరు మీద ఉన్నావా? నా కూతురు నన్ను ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నాను. ఎందుకన్నా? కన్న తండ్రిగా నాకు నా కూతురు మీద ప్రేమ ఉండడం సహజం, కానీ పిల్లలకి ఈ అమ్మా నాన్నలకి పుట్టేశాం కదా అని ప్రేమ రాదు. అది మన పెంపకంలోనే వస్తుంది. నా కూతురికి అది నా మీద ఎప్పటికీ రాకూడదు. తను వస్తే చెప్పండి, నేను దూరంగా వెళ్ళిపోతాను. నేను తప్పకుండా రావాలమ్మా. నువ్వు కూతురివి కదమ్మా, అందుకే వచ్చి సంతకం పెట్టాలి. రిజిస్ట్రేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం. అక్కడ ఆ మనిషి కూడా ఉంటాడు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీ నాన్నని మొదటిసారి చూడబోతున్నావు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఎప్పటికీ తన మొహం చూడటం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాను. ఆ మనిషిని నా తండ్రి అనకండి. అమ్మ మాల, ఇక్కడే మనం కొత్త ఇల్లు కట్టుకోపోతున్నాం. అందులో నువ్వు, నేను, అమ్మ సంతోషంగా ఉందాం. స్టేషన్ నీకుంది. అయ్యో, నమస్తే మేడం. సార్ ఏమైంది సార్? ఏమైందా? వాడు చేసిన పనికి దామోని మాణిక్యాన్ని ఎందుకు చంపాను? నేను చంపానా? మీరేమంటున్నారు మేడం? హత్య చేసి చేయలేదు మేడం. నేను చేయలేదు మేడం. అయ్యో, నా కూతురు వచ్చేసింది, చేతియండి మేడం, వదలండి మేడం. ఎంత ధైర్యం! రా రా. ఏమైంది సార్? ఏం లేదురా.
వెళ్ళగలను. అంటే టైం అయింది, షాప్ మీరా లేదంటే కేసు పెడతానని చెప్పాను మేడం. రాస్కెల్, ఆ కోపంతో నేను మందు కోసం వచ్చానని చెప్తున్నాడు మేడం. ఇక్కడికి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఇది మన శ్యామ్గఢ్ హోటల్ మేడం. అక్కడ చికెన్ సూప్ అంటే పెరోల్లో వచ్చిన ఖైదీ తినకుండా చచ్చిపోతే మిమ్మల్నే కదా అంటారు. గ్యాలరీలోనే చూస్తున్నారు, వాల్ పేపర్ చూడొచ్చుగా. అదిరిపోయే కాంబినేషన్. మీ ఫోటోనే మేడం పెట్టుకున్నాను. మీరే మేడం నా ఇన్స్పిరేషన్. ఏమయ్యా ఫింగర్ ప్రింట్ ఏమైందయ్యా? తీసుకుంటాం మేడం. అటవయ్యా. ఇలా చూడు, కత్తి మీద నీ వేలు ముద్దర్లు క్లియర్ గా రిజిస్టర్ అయ్యాయి. ఐ విట్నెస్ కూడా ఉంది. ఆ రోజు పని ఇంటికి వెళ్తున్నప్పుడు ఇతని చేతిలో కత్తితో వచ్చి తన పిల్లాన్ని ఆ రాజాన్ని పొడిచి చంపేశాడు మేడం. నేను హత్య చేయలేదు మేడం. ఫోటో తీసుకుని త్వరగా జడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏమా అర్ధరాత్రులే కేసు పని మీద వస్తారా? పగటిపూట కోర్టుకి రారా? సారీ సార్, అర్జెంట్ గా ఒక కేసు. పెరోల్లో బయటికి వచ్చిన ఖైదీ 2 హత్యలు చేశాడు. అంతేకాకుండా ఒక మైనర్ అబ్బాయి కూడా మిస్సింగ్. పోనీలే పాపం అని పెరోల్ ఇస్తే కుదురుగా ఇంట్లో కూర్చోలేవా? నేను హత్య చేయలేదయ్యా. ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు పట్టుకుంటారా? ఎవిడెన్స్ లేకుండానే పట్టుకొచ్చారయ్యా. ఏంటి ఎవిడెన్స్ లేదు? సార్, తిలక్ జడ్జ్మెంట్ కాపీ. హత్య చేయబడ్డ దామోదర్ తిలక్ కి అగేన్స్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఈయన 10th పెరోల్లో వచ్చారు. 14th ఫస్ట్ మర్డర్ జరిగింది. 18th సెకండ్ మర్డర్ జరిగింది. ఈ 2 మర్డర్స్ కూడా ఇతనితో జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ లో జరిగింది. అయ్యా, 10వ తారీఖు నేను పెరోల్లో వచ్చానని, ఆ తర్వాత జరిగిన హత్యలన్నీ జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ లో జరిగాయని నేను హత్య చేశానని చెప్తున్నారయ్యా. కానీ మొన్న 8వ తారీఖు పెందుర్తి వంతెన మీద ఒక డెడ్ బాడీ దొరికింది. అది కూడా ప్రిజన్ లో ఉన్న వాళ్ళ మర్డర్ ప్యాటర్నేనయ్యా. టార్చ్ లైట్ లో ఒక పదునైన కమ్మిని పెట్టుకుని దాంతో పొడిచి చంపి దాన్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోతారండి. మరోసారి టార్చ్ లైట్ మర్డర్. వంశీ అనే ఒక బిహారీ అయ్యా ఇదే ప్యాటర్న్ లో 16 హత్యలు చేశాడు. జైల్లోనూ డిపార్ట్మెంట్ లోనూ టార్చ్ లైట్ మర్డర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాడికి 2 ఏళ్ల క్రితమే ఉరిశిక్ష విధించారయ్యా. మరి 8వ తారీఖు జరిగిన మర్డర్ ఎవరు చేసి ఉంటారంటావు? ఏంటి విచారించలేదా? లేదు సార్. అయ్యా, మేడం కి అది తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు మీరు సస్పెన్షన్ లో ఉన్నారు కదా. సస్పెన్షన్ లో ఉన్నావా? అవును సార్. కస్టోడియల్ డెత్ అండి. విచారణ అనే పేరుతో ఒకరిని కొట్టి చంపేశారు. మిస్టర్, ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల. ఏదైతేనే కానీ ఈవిడ సస్పెన్షన్ కి కారణం ఇప్పుడు హత్యకి గురైన మాణిక్యం దాము చేసిన పోరాటమేనండి. ఈవిడికి వాళ్ళకి ఏదో పగుందండి అయ్యా. ఓ, ఏంటమ్మా కేసు నీ మెడకు చుట్టుకునేలా ఉంది? అందుకేనండి అయ్యా అర్జెంట్ గా పెరోల్లో వచ్చిన ఈ అమాయకుడిని కార్నర్ చేసి కేసును మూసేయాలనుకుంటున్నారు. అయ్యా, 14 ఏళ్ల తర్వాత నేను పెరోల్లో వచ్చాను. ఇందులో మేడంకి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. 24 గంటలు నాతో షాడో పోలీస్ ఉన్నారని తెలిసి కూడా నేను ఈ హత్య చేసి ఉంటానని మేడం ఎలా నమ్ముతున్నారో తెలియట్లేదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నే అవమానించే విధంగా ఉంది. అయితే నేను ఇప్పుడు పోలీసునే రిమాండ్ చేయాలనుకుంటా. నువ్వు ఉండబోయే 4 రోజులు కుదురుగా ఉండేళ్ళు. ఇతన్ని పబ్లిక్ ప్లేస్ లో అలౌ చేయకండి. ఓకే సార్. అయ్యా, ఈ వారం వాళ్ళ ఊర్లో తిరణాలుంది, దానికి మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే. మీ క్లయింట్ కి కోర్టు పెరోల్ ఇచ్చింది నాన్నని చూడడానికి, తిరణాల్లో తిరగడానికి కాదు. రాత్రిపూట వచ్చి నిద్ర చెడగొట్టారు. జడ్జి అనుకున్నారా, ఆఫీస్ అనుకున్నారా? అవునా? నాణాలు విక్కీని కనిపెట్టి వాళ్ళిద్దరిని నువ్వే చంపేవని ప్రూవ్ చేస్తాను. నేను హత్య చేయలేదు మేడం. ఇంకా నయమన్నా నువ్వు ఈ పేపర్ ఇచ్చావు, లేకపోతే ఇబ్బందుల్లో పడేవాళ్ళం. కాశీయాన్ వస్తున్నాడు, తప్పురా. నీ కోపాన్ని
కోపాన్ని నీలోనే ఉంచుకో. నువ్వు బయట ఎలా ఉన్నా లోపల మాత్రం మంచోళ్లాగే ఉండు. ఈ జైలే నువ్వు మంచోడని ముద్రేసి పంపిస్తుంది. ఆ రోజు తీర్చుకో నీ పగనే. చూడు తిలక్,